ఈపీఎస్ 95 పెన్షన్ మిత్రులందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు మనకి మినిమం పెన్షన్ గురించి తాజాగా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలు ఏంటంటే, అసోసియేషన్ లీడర్స్ని కేంద్ర కార్మిక మంత్రి గారు స్వయంగా పిలిచి ఆగస్టు 19వ తారీఖున మాట్లాడారు అని ఒక తాజా వార్త మనకి వచ్చిందనమాట. ఏ విధంగా ఉంది వార్త అంటే, ఈ లీడర్లు పిలిచి మీ యొక్క సమస్య పరిష్కార దిశలో ఉంది అని నర్మగర్భంగా కార్మిక మంత్రి గారు చెప్తున్నారు. మరి 1000 పెన్షన్ 7,500 చేస్తాము అని డైరెక్ట్గా చెప్పకుండా మీ సమస్య పరిష్కార దిశలో ఉన్నది అని చెప్తున్నారు ఆయన. పరిష్కార దిశలో ఉన్నది అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు మనకి ఈపీఎస్ 95 స్కీము 16/11/95 నాడు ప్రవేశపెట్టినప్పుడు ఆ స్కీములోనే మినిమం పెన్షన్స్ ఉన్నాయి. మినిమం పెన్షన్స్ ఏ విధంగా ఉన్నాయి అంటే, ఈపీఎస్ కంటే ముందు మనకి ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ ఉండేది. ఎంప్లాయీస్ ఫ్యామిలీ పెన్షన్ స్కీమ్ 71. ఇది 1/3/71 నుంచి 15/11/95 వరకు కొనసాగింది. ఇది 24 సంవత్సరాల 8 నెలల 15 రోజులు ఈ స్కీమ్ అమల్లో ఉన్నదన్నమాట. దీని స్థానంలో 16/11/95 నుంచి ఈపీఎస్ 95 అమలు చేయబడింది. అందువల్ల ఈ రెండు స్కీముల్లో కంట్రిబ్యూట్ చేసిన సర్వీస్ని పరిగణనలోకి తీసుకొని మినిమమ్స్ ఫిక్స్ చేసి ఈపీఎస్ స్కీమ్లోనే పెట్టారు. ఆ విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. ఆ మినిమమ్స్ ఏంటంటే, ఈ రెండు స్కీముల్లో 24 ఏళ్ళు కంట్రిబ్యూట్ చేసి 16/11/2000 సంవత్సరం లోపల రిటైర్ అయితే 450 రూపాయలు మినిమం పెన్షన్ ఇవ్వాలి. మళ్ళీ ఈ రెండు స్కీముల్లో కలిపి 24 సంవత్సరాలు కంట్రిబ్యూట్ చేసి 16/11/2005 లోపల రిటైర్ అయిన వాళ్ళకి 600 మినిమం పెన్షన్ ఇవ్వాలి. తర్వాత 16/11/2005 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకి ఈ రెండు స్కీముల్లో కలిపి 24 సంవత్సరాలు కంట్రిబ్యూట్ చేస్తే 800 రూపాయలు మినిమం పెన్షన్ ఇవ్వాలి. అంటే 450, 600, 800 అన్నది మినిమం పెన్షన్. ఆ తేదీలు బట్టి ఉంటుంది అన్నమాట. మరి ఈ 450ని, 600ని, 800ని 1000 రూపాయలు చేయడానికి వీళ్ళకి 18 సంవత్సరాల 9 నెలల 15 రోజులు పట్టింది. మరి ఈ 1000 రూపాయల్ని ఒక్కసారి 7.5 రెట్లు పెంచి, అంటే 7,500 పెంచడమే కాకుండా ప్రతి 6 సంవత్సరాలకి, ప్రతి 6 నెలలకి డిఏ కూడా ఇవ్వమని మన అసోసియేషన్స్ డిమాండ్. ఈ ఈ పెరుగుదల ఏదైతే ఉందో 7.5 టైమ్స్ పెరుగుదల ఏదైతే ఉందో, ఈ పెరుగుదల మరియు ప్రతి 6 నెలలకి డిఏ అన్న కోరికని 11 ఏళ్ళలో నెరవేర్చే అవకాశం ఉన్నదని మనం నమ్మగలమా? అది ప్రతి ఒక్క ఈపీఎస్ పెన్షనరు ఆలోచించుకోవాల్సిన విషయము. అందువల్ల లేబర్ మినిస్టర్ గారు నర్మగర్భంగా మీ పెంపుదల పరిశీలనలో ఉన్నది అంటే అర్థం ఏంటి? అక్కడ 1000 రూపాయలని 1100 కూడా 1100 మినిమం పెన్షన్ చేయడం కూడా పెంపుదల కిందే వస్తుంది. 1000 రూపాయలని అదే విధంగా ఉంచి 70 ఏళ్ళు దాటితే మీకు 1500 మినిమం పెన్షన్ ఇస్తాము, 80 ఏళ్ళు దాటితే 2000 మినిమం పెన్షన్ ఇస్తాము అన్నది కూడా పెంపుదల కిందే వస్తుంది. లేదా 1000 రూపాయలని 2000 చేస్తాం అన్నది కూడా పెంపుదల కిందే వస్తుంది. కానీ పెంపుదల పరిశీలనలో ఉంది అని నర్మగర్భంగా చెప్పడంలో అంతరం ఏంటి అన్నది మన ఈపీఎస్ 95 పెన్షన్ సోదరులు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంకా
ఈపీఎస్ నాయకుల దగ్గరికి వస్తే వాళ్ళు మమ్మల్ని స్వయంగా కార్మిక మంత్రి గారే పిలిచారు, అందువలన మన పని అయిపోద్ది అని చెప్తున్నారు. కానీ 1000 రూపాయలు 7500 అవుతుంది అని డైరెక్ట్గా ఎవరు చెప్పటం లేదు. 1000 రూపాయలు 7500 అవడమే కాకుండా ప్రతి 6 నెలలకి డిఏ కూడా వస్తుంది అని డైరెక్ట్గా ఎవరు చెప్పటం లేదు. హమారా కామ్ హోనే వాలా హై, ఇది వాళ్ళు చెప్తుందన్నమాట. హమారా కామ్ హోనే వాలా హై అంటే ఎన్నో అర్థాలు వస్తాయి అక్కడ. PS 95 స్కీమ్ దాదాపు 30 సంవత్సరాలు అవుతుంది ప్రవేశపెట్టి. ఈ 30 సంవత్సరాల్లో ఏ విధంగా మనకి ఈ స్కీమ్ లాభం చేకూర్చింది అన్నది ఒకసారి పరిశీలిస్తే మనకి 1000 రూపాయల నుంచి 7500 మినిమం పెన్షన్ ప్లస్ డిఏ చేయడం అనేది సాధ్యమా కాదా అన్నది ప్రతి ఒక్క ఈపీఎస్ 95 పెన్షనరు ఆలోచించుకోవాల్సిన విషయం అన్నమాట. అది కాకుండా మొన్న జరిగిన వర్షాకాల సమావేశాల్లో కేరళకి చెందిన రాజ్యసభ ఎంపీ గారు జాన్ బ్రిట్టాస్ అతను అడిగిన ప్రశ్నలకి సమాధానంగా కార్మిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాధానం వాళ్ళు ఏ విధంగా ఇచ్చారంటే 31/3/2025 నాటికి 81,48,490 మంది పెన్షనర్స్ ఉన్నారు. మరి వీళ్ళకి 7,500 వితౌట్ డిఏ ఇస్తే ఎన్ని కోట్లు అవుతుంది? 73,336 కోట్లు అన్నమాట. మరి ఇప్పుడు వీళ్ళు 24-25కి 15,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు. అటువంటిప్పుడు బ్యాలెన్స్ ఖర్చు ఎంత ఉంటుంది అంటే 57,691 కోట్లు అదనంగా మనకు కావాలన్నమాట. 15,000 కోట్లని ఒక్కసారి ఎక్స్పెండిచర్ని 57,691 కోట్లు పెంచి మన గురించి ఖర్చు చేసే స్థితిలో ప్రభుత్వము ఉన్నదా? స్థితిలో ఉన్నదా అంటే మన కార్పస్ 10 లక్షల కోట్ల కంటే ఎక్కువ ఉన్నది. ఖచ్చితంగా గవర్నమెంట్ చేయగలదు. కానీ గవర్నమెంట్ గత 8 సంవత్సరాలుగా పార్లమెంట్లో ఇస్తున్న రిప్లైస్ని మన పరిగణలోకి తీసుకుంటే తన భారాన్ని గవర్నమెంట్ భరించదు అని స్పష్టంగా మనకి తెలుస్తుంది అన్నమాట. అందువల్ల ఏంటంటే చాలామంది ఈపీఎస్ పెన్షనర్స్ ఏమనుకుంటున్నారంటే కార్మిక మంత్రిత్వ శాఖ మార్చులు మనకి హామీ ఇచ్చారు, లేకపోతే అసోసియేషన్ లీడర్స్ పెరుగుదలకు తప్పదు అని చెప్తున్నారు, కాబట్టి 7,500 వచ్చేస్తుంది అని వాళ్ళు కొంతమంది ఉత్సాహపడుతున్నారు. ఈ విషయంలో ఏంటంటే అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం మేలు అని ఒక సామెత ఉంది. అలాగే కీడించి మేలంచాలి అని ఇంకో సామెత ఉంది. అలాగేంటంటే 7,500 వచ్చేస్తుంది అని మన వాళ్ళు ఉత్సాహపడుతున్న వాళ్ళకి ఒక హెచ్చరిక అన్నమాట. మీరు అంత ఉత్సాహపడే ముందు కొంచెం ఆ ఉత్సాహాన్ని తగ్గించుకొని మీరు ఆలోచించాలి, ఇది సాధ్యమా కాదా అన్నది మనం ఆలోచించుకోవాలన్నమాట. మమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారు అని కొంతమంది ఫీల్ అవ్వచ్చు, కానీ మీరు వాస్తవాలను తెలుసుకోండి, అనవసరమైన ఆశలు పెట్టుకోకండి. మనకి 7,500 వచ్చేస్తుంది అని ఆశలు మాత్రం పెట్టుకోవడం ముందు జాగ్రత్తగా గత పరిస్థితుల్ని ఒకసారి మనం ఆలోచించుకోవాలన్నమాట. ఈపీఎస్ 95 పెన్షన్ మిత్రులందరికీ నేను తెలియజెప్పేది ఏంటంటే అనవసరమైన ఆశలు పెట్టుకొని మనకేదో వచ్చేస్తుంది అన్నది మంచిది కాదని హెచ్చరిస్తుంటా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.